ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం అత్తయ్య, ఇప్పుడు మీరు మిలిటరీగా మారకపోతే ఉమ్మడి కుటుంబం అయిన ఈ ఇల్లు ముక్కలు చెక్కలు కావడం ఖాయం. కానివ్వను. అటువంటి పరిస్థితి ఈ కుటుంబానికి రానివ్వను. ఆయనే గనక ఇక్కడుంటుంటే ఏం చేసేవారు? నేను అదే చేస్తాను. ఏమండి, సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తండి. నాకు మాత్రం సుమా. శాంక్షన్. ఏమండి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కాకినాడ కాజాలు తీసుకురండి. తిని చాలా రోజులైంది. ఓకే, డన్. ఏమండి, కాకినాడ కాజాలు మీరు కూడా తీసుకురండి. మనకు మాత్రమే, గీతకు కాదు. ఓకే, డన్. ఏరా అన్నయ్య, ఇవాళేంటి కొత్తగా టై కట్టుకున్నావు? నేనే కట్టుకోమన్నాను బాలాజీ. టై కడితే బావగారు చాలా బాగున్నారు మాలిని. ఏ బాలాజీ మాత్రం సోగ్గాళ్ళ తయారవ్వలేదా? అవును, అసెంబ్లీ హాల్లో ఇవాళ ఎవరు లేరేంటి? అధికార పక్షం దాటికి తట్టుకోలేక విపక్షాలు గైర్హాజరైనట్టున్నాయి. రాత్రి మనం ఇచ్చిన డోస్ కి అపోజిషన్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఏమైతేనే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఇక నుంచి ఇదే విధంగా మనందరం కలుసుంటే మనదే జయం. ఓకే అనిత, బాయ్. ఓకే మళ్ళీ బాయ్. బాయ్. టాటా. 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 బాయ్. బాయ్. ఏంటి ఏనాడు లేంది ముగుళ్ళని వాళ్ళ ఆఫీస్ కి అంత ప్రేమగా టాటా చెప్పి పంపిస్తున్నారు? మా మొగుళ్ళు మా ఇష్టం. టాటా చెప్పి పంపిస్తాం, ఫ్లైంగ్ కిస్ ఇచ్చి కూడా పంపిస్తాం. కావాలంటే కౌగులించుకొని మరి కిస్ కూడా ఇచ్చి పంపిస్తాం. మీకేం బాధ? ఆఫీస్ వెళ్ళేటప్పుడు అపశకనంగా తుమ్ముతారా? ఇది నా అల్లుడు ఇల్లు, నా నోరు నా ముక్కు. నేను తుమ్ముతాను, దగ్గుతాను, నవ్వుతాను, అరుస్తాను, డాన్స్ కూడా చేస్తాను. తక్కిట తక్క 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 దీమి తక్క 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 దీమి తక్కిట తక్కిట తక్క 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 తక్క. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మిస్ లత, వచ్చే నెల నుంచి నీకు 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తున్నాను. ఏంటి షాక్ అయ్యావా? నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని ఎవ్వరూ వదులుకోరు. నీ సర్వీసెస్ మాకు కావాలి. సరే గాని వెళ్ళి మేనేజర్ని చెక్ బుక్ తీసుకురమ్మని చెప్పు. దేనికి సార్? శాలరీస్ కి పర్చేసింగ్ కి డబ్బు కావాలన్నాడుగా. చకచక సంతకాలు చేసి పెందలాడే ఇంటికి వెళ్ళాలి. ఏంటా షాకింగ్ లుక్స్? వెళ్ళి త్వరగా మేనేజర్ రమ్మని చెప్పు. గో గో. సార్, ఇక నుంచి మీరు చెక్కుల్లో సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు సంతకం చేసినా చెక్ పాస్ కాదు సార్. ఏంటి జోక్గా ఉందా? జోక్ కాదు సార్, సీరియస్ గానే చెప్తున్నాను. మీ సంతకం చెల్లనట్టే ఈ క్షణం నుంచి మీరు చెల్లని చెక్కే. వాట్ డు యు మీన్? గత అర్ధరాత్రి 12 గంటలకు అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం మీరు ఈ లక్ష్మీ గార్మెంట్స్ కి ఎండి కారు. ఎండి హోదాలో ఈ క్యాబిన్ లోకి ఎంటర్ అయ్యే హక్కు, ఈ సీట్లో కూర్చునే అర్హత కోల్పోయారు. ఒక మాటలో చెప్పాలంటే మీకు ఈ ఆఫీస్ కి ఏ విధమైన సంబంధము లేదు. అలా అని చెప్పింది ఎవరు?
మన కంపెనీ లీగల్ అడ్వైజర్. అతనెవరు చెప్పడానికి? మీ అమ్మగారు ఆర్డర్ వేశారు, ఆయన చెప్పారు. మీ అమ్మగారు ఆర్డర్ ప్రకారం మీరు మెయిన్ గేట్ దాటి లోపలికి వచ్చే అవకాశమే లేదు. అలా సెక్యూరిటీ వాళ్ళకి ఆర్డర్స్ అందాయి. మిమ్మల్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడానికి సిద్ధపడ్డ సెక్యూరిటీ స్టాఫ్ని నేనే ఆపాను. గేట్లో అడ్డుకోవడం అవమానించినట్లు అవుతుంది, ఈ ఒక్కరోజుకి పంపండి అని చెప్పాను. అందుకే వాళ్ళు మిమ్మల్ని లోపలికి రానిచ్చారు. మిమ్మల్ని లోపలికి రానివ్వద్దని ఆర్డర్ వేసింది కూడా అడబాల శాంతాదేవి గారే. ఏంటి అడబాల శాంతిదేవి గారు ఆర్డరా? అవును సార్. ఏంటయ్య అవును? గత అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన రూల్స్ ప్రకారం నేను ఈ ఆఫీస్కి ఎండీని కానా? నేను ఈ సీట్లో కూర్చోడానికి వీల్లేదా? నాకు చెక్ పవర్స్ లేవా? అసలు ఆఫీస్ కాంపౌండ్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదా? అలా చెప్పడానికి ఆ లీగల్ అడ్వైజర్ ఎవడయ్యా? మేడం గారు చెప్పమంటే ఆయన చెప్పారు సార్. ఆయన చెప్పినట్టే మేము చేయాలి కదా సార్. నో, నాకు అదంతా అనవసరం. నేను ఈ క్యాబిన్ వదలను, ఈ సీట్లోంచి కదలను. ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోమని చూద్దాం. సార్ మీరు గానీ వెళ్ళకపోతే మోసుకెళ్ళి కాంపౌండ్ అవతల పడేయమని సెక్యూరిటీకి ఆర్డర్స్ ఇచ్చారు సార్. మీ మర్యాద మీరు నిలబెట్టుకోవాలంటే మీరే హుందాగా బయటికి వెళ్ళడం మంచిది సార్. సెక్యూరిటీ వాళ్ళు మిమ్మల్ని మోసుకెళ్లే పరిస్థితి కొని తెచ్చుకోకండి. ఇందాకటి నుంచి ఫోన్ మోగుతుంటే ఎవరు తీరేంటి? ఆ లేడీ సెక్యూరిటీ అన్నపూర్ణ ఏమైంది? హలో, ఎవరు మాట్లాడేది? అయ్యో అయ్యో అయ్యో! అనిత, అనిత, ఏయ్ అనిత! ఏంటక్క, ఏం జరిగింది? మీ ఆయన్ని మా ఆయన్ని ఎండి పోస్ట్ నుంచి పీకి పారేశారంట. ఆఫీస్కి రావడానికి వీల్లేదని బయటికి తోస్తారంట. ఎంత దారుణమో చూసావా? నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అయ్యో అనిత, నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అయ్యో! రివర్స్, టోటల్ రివర్స్. మనం ఎక్కుపెట్టిన బాణం మనకే వచ్చి తగిలింది. భస్మాసురుల్లాగా మన నెత్తిన మనమే చేతులు పెట్టుకున్నట్టుగా అయింది. మార్పు, ఊహించని మార్పు, కలలో కూడా తలుచుకోవటానికి వీల్లేని చర్య. అమ్మా సీత, శాంతికి ఇన్నాళ్ళు లేని ఈ షాక్ ట్రీట్మెంట్ ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? శాంతాదేవి ఆర్డర్కి నా కళ్ళు బయలు గమ్మి అనుకో, నా పరిస్థితి ఎలా ఉంటే ఇక ఆ ముగ్గురు అన్నదమ్ముల పరిస్థితి ఎలా ఉందో. ఏమిటమ్మా ఇది? నేను నాలో నేను వాక్కోవటమే కానీ నువ్వేం మాట్లాడదేంటి? నాన్న, వస్తాయి, అటాక్లు వస్తాయి. మనం ఒక రౌండ్ పేలిస్తే 10 రౌండ్లు వచ్చి మన మీద పడతాయి. రావు అని అనుకోవడం అమాయకత్వం. వచ్చిన అటాక్కి జయకృష్ణ, వినోద్, బాలాజీ, మాల్ని, అనిత ఈ 5గురు సరెండర్ కాకుండా మనం చూసుకోవాలి. రీ అటాక్ చేసేటట్టు వాళ్ళని యాక్టివేట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు నిరుత్సాహపడకుండా, నీరు కారిపోకుండా, మన గుప్పెట్లోంచి జారిపోకుండా చూసుకోవాలి. బంగారు, మీ బావగారికి అనుకోని కష్టం వచ్చి పడింది. ఊరికే సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఆలోచించి ఏం ప్రయోజనం? ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచించి మంచి సలహా చెప్పు. ఝాన్సీ, ఈ బంగారు బాబు సంగతి తెలిసి కూడా కంగారు పడతావేంటి? కొడితే సిక్సర్ కొట్టాలి. ప్రతి బాలు ఆడేద్దాం అనుకుంటే డక్అవుట్ అయిపోతాం. బావా, ఆస్తిలో లీగల్ గా మీకు ఏ హక్కు లేనందుకు శరణు మాత శరణు శరణు అంటూ ఆవిడికి సరెండర్ అయిపోవడమే బెటర్. అవును బావా, అంతకు మించి నో వే, వేరే దారి లేదు. సరెండర్ అయిన తర్వాత బిజినెస్ మేమే చూసుకుంటాం, నువ్వు ఇంట్లో కూర్చో అని మా అన్నలాగే నన్ను కూడా ఇంట్లో కూర్చోబెడితే నేనేం చేయాలి బావా? ఇది పాయింటే, ఆలోచించాల్సిన విషయమే. అలాంటప్పుడు సామదాన భేద దండోపాయాలను ఉపయోగించాలి. అంటే ఎదిరించాలి, మీ అమ్మను బెదిరించాలి. మీ అన్నదమ్ములందరూ కలిసి మీ అమ్మను బెదిరించాలి. అది చేస్తాం, ఇది చేస్తాం, లేదంటే కట్టుకట్టుకొని చేస్తాం అని మీ అమ్మ మనసు షేక్ చేసి పారేయాలి. అప్పుడు మీ అమ్మ డెఫినెట్ గా మీకు సరెండర్ అవుతుంది. అవును వినోద్, ఆ అమ్మ గుండెకాయ పీక్కొని వెళ్తూ బోర్ల పడ్డ కొడుకుని చూసి ఆ అమ్మ మనసు ఏముందో తెలుసా? జాగ్రత్త నాయనా, కాస్త చూసుకొని వెళ్ళు అంది. తన కొన ఊపిరిలో కూడా అమ్మ తన బిడ్డల క్షేమమే కోరుకుంటుంది.
కావచ్చు, కానీ ప్రస్తుతం మా అమ్మ నువ్వు చెప్పిన అమ్మ కాదు. క్షేమం కోరుకోవడం కాదు, మా క్షవరం చేయబోతోంది. అయితే బెదిరించడమే కరెక్ట్. సెంటిమెంట్స్ మానేసి కమిట్మెంట్స్కి వచ్చాయి. పిల్లిని గదిలో పెట్టి బంధిస్తే ఏమవుతుంది? పులి అవుతుంది. అదే పులిని బోన్లో బంధిస్తే ఏమవుతుంది? పిల్లి అయిపోతుంది. మీరందరూ ఇప్పుడు గదుల్లో పిల్లులు అవ్వండి, పులిని బోన్లో బంధించే వేటగాళ్ళు అవ్వండి. అండర్స్టాండ్? కీలెరిగి వాత పెట్టినట్టు రోగం ఎరిగి వైద్యం అన్నట్టు నువ్వు చేసింది మంచి పనేనమ్మా. వాళ్ళని సర్దిద్దాలని చేసావు, మరి ఇంకెందుకు బాధపడతావు? చేసిన దాని గురించి బాధపడలేదబ్బా. అమ్మ ఇలా చేస్తుందా అన్న కోపంతో వాళ్ళు ఏదైనా చేస్తే ఏం చేస్తారు? ఆహా, ఏం చేస్తారే? మేమేమీ తక్కువ తినలేదన్నట్టు వాళ్ళు కూడా ఎత్తుకు పై ఎత్తేస్తున్నారు కదా. అమ్మా, వాళ్ళేం చేస్తారో ఎంత దూరం వెళ్తారో వెళ్ళని, నువ్వు మాత్రం తగ్గడానికి వీల్లేదు. ఈ బెట్టు మీదే ఉండాలి. అత్తయ్య, వాళ్లే గనుక సరిగా ఉంటే మీరిలా ఎందుకు చేస్తారు? కావాలని వాళ్లే కాలు దువ్వారు, మిమ్మల్ని రెచ్చగొట్టారు, మీ అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు. మీరంటే వాళ్ళకి లెక్కలేనప్పుడు మీరెందుకు వాళ్ళని లెక్క చేయాలి? ఇంతవరకు వచ్చాక మీరు ఊరుకోకూడదు. వాళ్ళో మనమో తేల్చుకోవాలి. అనిత, మాలిని అంటే పరాయి వాళ్ళు, మొగుళ్ళు వెనకేసుకొస్తున్నారు. కాని సీతకేమైంది? ఈ ఇంటి పెద్ద కోళ్లే కాకుండా మేనగోడలు. కావలసిన సీతే ఇలా మన మీద కత్తులు నూరుతోందే. అత్తయ్య, ప్రతి వ్యక్తిలోనూ మరో వ్యక్తి ఉంటాడు. అలాగే సీతలో కూడా మరో సీత ఉంది. ఆ సీతని మనం తెలుసుకునే వరకు మన సమస్యలు అంతం కావత్తయ్యా. సీత, మనవేలతోనే మన కంటిని పొడుచుకోవాలనుకుంటే ఎలా అమ్మా? నువ్వు నా మీదే తిరుగుబాటు చేస్తావా? మాలిని, అనిత ఎవరు? పరాయి వాళ్ళు. పైగా వాళ్ళిద్దరూ చదువుకున్న మూర్ఖులు. తమ బాగోగులు తప్పించి మిగతా వాళ్ల గురించి వాళ్ళకి ఏం అక్కర్లేదు. నువ్వెవరు? ఈ ఇంటి మేనగోడలివి. మంచి చెడ్లు తెలిసిందానివి. ఈ ఇంటి బాగును ఆశించేదానివి. పైగా మీ మామగారికి నువ్వంటే ఎంతో ఇష్టం. అలాంటి నువ్వే ఇలాంటి పని చేస్తావా? మనసులో ఏం పెట్టుకున్నావో, ఎవరు చెప్పుడు మాటలు విన్నావో గాని నాకు వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టావు. ఈ ఇంటి బాగు గురించి మీ అమ్మ చేసిందేమిటి? నువ్వు చేస్తున్నదేమిటి? అత్తయ్య, మీరన్నవన్నీ కరెక్టే. మీరిలా వచ్చి నన్ను నిలదీయడమూ న్యాయమే. మీరన్నట్టు ఈ కుటుంబం బాగు కోసమే నేను పాటుపడ్డాను. ఇక ముందు కూడా పాటుపడతాను. మా వారి ఫైనాన్స్ బిజినెస్ వినోద్కి, వినోద్ చేసే కన్స్ట్రక్షన్ బిజినెస్ మా వారికి మార్పించాను. దేనికి? ఈ ఇంటి బాగు గురించి. మీ పెద్ద కొడుకు ఎలాంటి వాడో తెలిసి కూడా ఓర్చుకున్నాను. దేనికి? ఈ ఇంటి పరువు కాపాడడం కోసం. పిల్లలు పుట్టని కారణంగా గొడ్రాళ్ళని, అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎందరూ ఎలా చెవులు కొరుకున్నా సహించాను. దేనికి? మావయ్య గారి మొహం చూసి, మీ మంచితనం చూసి. కన్స్ట్రక్షన్ రంగంలో మా వారిని నంబర్ 1 పొజిషన్లో నిలబెట్టాలని ఎంతగానో ఆశించాను. కానీ ఆయన సరిలేక లాస్ మీద లాస్ వచ్చింది. ఒక దాంట్లో నష్టం వస్తే మరో బిజినెస్ పెట్టించాలిగా. ఏ పని లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చోబెట్టారు. డబ్బిస్తే ఏదైనా వ్యాపారం చేసుకుంటానని మా వారు మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగారు. మీరేమైనా చేశారా? చూద్దాం, చేద్దాం, ఓపిక పట్టు అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఎన్నాళ్ళని ఓపిక పట్టాలి? రోజులో 1 గంటో అరగంటో మీరు మీ కొడుకుని చూస్తుంటారు. కానీ నేను రోజంతా ఆయన్ని చూస్తున్నాను. ఆయన పడుతున్న బాధ నా ఒక్కదానికి తెలుసు. భర్త గొప్పవాడు కావాలని భార్యలందరూ కోరుకుంటారు. నేను అదే ఆశిస్తున్నాను గాని మీకు వ్యతిరేకంగా ఉండాలని అనుకోవడం లేదు. అత్తయ్య, మీ అంతటా మీరే అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలుండడం ఒక దశ. చేతికందుచిన పిల్లల ఆదరణలో తల్లిదండ్రులుండడం 2వ దశ. ప్రస్తుతం మీ ముగ్గురు 2వ దశలో ఉన్నారు. మీ ఆదరణలో తల్లిదండ్రులు ఉండాల్సిన దశ వచ్చింది. బరువు బాధ్యతలు, ఆస్తిపాస్తులు మీకు అప్పచెప్పి రిటైర్ కావాల్సిన దశలో మీ హక్కుల గురించి వాళ్ళ పాకులాట దేనికి? అసలు ఎవరంటానికి మేమెవరు? ఇదంతా మీ నాన్న స్వార్థితం. అనుభవించే హక్కు మీకు కూడా ఉంది. ఉందని మాకు తెలుసు మావయ్య.
కానీ మా అమ్మ మా పాలిట విలనై కూర్చుందే. స్వార్థం, అహంకారం, అహంభావం, తన మాటే నెగ్గాలన్న మూర్ఖత్వం మీ అమ్మగారిని అలా మార్చేయి. దానికి తోడు వయసుతో పాటు వచ్చే చేదస్తం. ఇవన్నీ చాలవన్నట్టు చెవిలో జోరిగల ఆ ముసలమ్మ పోరు. గీతోపదేశాలు ఇందు తంధానతాన. అవునవును, ఉద్యోగాలకి ఉద్వాసన జరిగిందని మా వారు ఫోన్ చేసినప్పుడు ఆ ముసల్ది గీత ఇందు బాల్కనీ మీద నిలబడి మమ్మల్ని చూస్తూ హేళనగా నవ్వుతూ డాన్స్ చేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు మాలిని? చూడండి, హక్కు లేదని అనడానికి మీరెవరు? అదేదో నాన్నగారు చెప్పాలి అని మీ ముగ్గురు నిలదీయాలి. మాకు ఈ వ్యాపారాలు ఇచ్చింది నువ్వు కాదు కదా, మా నాన్నగారు అప్పచెప్పారు కాబట్టి ఏది డిసైడ్ చేసినా ఆయనే చేయాలని మిమ్మల్ని బెదిరించండి. దాంతో మీ అమ్మగారు దిగిరాక తప్పదు. కరెక్ట్. నేను సలహా అడిగితే బంగారు బాబు కూడా ఇలాగే అన్నాడు. అందరూ కలిసి బెదిరిస్తే ఆవిడేం చేస్తుంది? పులిని బోన్లో బంధించినట్టు అమ్మని నిర్బంధించాలన్నాడు. ఇకనే అది బ్రహ్మాండమైన ఆలోచన. అలాగానండి. జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే ముగ్గురు కొడుకులు బయటికి వెళ్ళిపోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు అనిపిస్తుంది. వెళ్ళాలని చూస్తే మాత్రం నేను వెళ్ళనిస్తానా? చస్తే వెళ్ళనివ్వను. ఎటు నుంచి ఏం వచ్చినా ఏం జరిగినా వాళ్ళంతా అక్కడే ఉండాలి, ఉండేలా చేస్తాను. నీ నిర్ణయం మంచిదే, కానీ మీ అత్తగారికి సపోర్ట్ చేస్తూ మీ ఆయనకి చెడవుతావేమో. ఏంటి చెడయ్యేది? దారి తప్పిన వాళ్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ చెడైనా పర్వాలేదమ్మా, దానికి కూడా సిద్ధపడి మా అత్తగారిని సపోర్ట్ చేస్తాను. తొందరపడుతున్నావేమో, ఒక్కసారి ఆలోచించు గీత. ఈ విషయంలో వేరే ఆలోచనలు లేవు. మగాడి తోడు, సహాయ సహకారాలు లేకుండా ఆడది నెగ్గుకు రాలేదన్న తేలిక భావం మగాళ్లలో ఉంది. అది సరికాదని, మగాడి తోడు లేకపోయినా ఒంటరి సైనికురాలిలా తాననుకున్నది సాధిస్తుందని మా అత్తగారి ద్వారా నిరూపించబోతున్నాను. ఆడదంటే ఆదిశక్తి అని తెలిసేలా మా అత్తగారిలో మరో దుర్గను చూపిస్తాను. ఏంటి అన్నదమ్ములు ముగ్గురు కట్టకట్టుకుని వచ్చారు? మీ అమ్మ మీద గొడవకా? పానకంలో పొడకలు అడ్డు తగలకు, కాసేపు మాట్లాడకుండా ఉండు. అమ్మా, మా బిజినెస్లు మాకు ఇవ్వాలి. నీకెక్కడుందిరా బిజినెస్? అది కాకపోతే ఇంకో బిజినెస్ పెట్టించు. ప్రస్తుతానికి కుదరదు. ఏ, ఎందుకు కుదరదు? అలా అంటే సరిపోతుందా? అన్నయ్య చేత కొత్త బిజినెస్ చేయించాలి. మా బిజినెస్ మాకు అప్పగించాలి. అప్పగించరు. ఆ మాట నాన్నగారిని వచ్చి చెప్పమను. మీకేం రాదని నాన్నగారిని చెప్పమను. ఆస్తిలో మాకేం హక్కు లేదని నాన్నగారిని చెప్పమను. నాన్నగారు చెప్తే మేము ఒప్పుకుంటాం. ఆయన చెప్పడానికి ఏముంది? ఆయన చెప్పిందే నేను చేస్తున్నాను. ఏ పని లేకుండా నన్ను ఇంట్లో కూర్చోబెట్టమని నాన్నగారు చెప్పారా? మా బిజినెస్ లాక్కోమని చెప్పారా నాన్నగారు? సెక్యూరిటీ వాళ్ళ చేత మమ్మల్ని గెంటించమని చెప్పారా నాన్నగారు? నాన్నగారు రావాలి. ఏం చెప్పినా నాన్నగారే చెప్పాలి. అవును, నాన్నగారే చెప్పాలి. ఏమిట్రా మీ నాన్నగారు వచ్చి చెప్పేది? మిమ్మల్ని నవమాసాలు మోసింది ఎవర్రా? నేనా మీ నాన్నగారా? మీకు రక్త మాంసాలు పంచింది ఎవర్రా? నేనా మీ నాన్నగారా? మీరు నా కడుపులో ఉన్నప్పుడు నాకిష్టం లేకపోయినా మీకు అవసరమైంది తిన్నది ఎవర్రా? నేనా మీ నాన్నగారా? రక్తాన్ని చనుబాలుగా మార్చి మీకిచ్చింది ఎవర్రా? నేనా మీ నాన్నగారా? మీకేం కావలసినా లోటు చేయకుండా మీకు ఊహ తెలిసేంతవరకు మీ మలమూత్రాలు ఎత్తింది ఎవర్రా? మీ మూతి మీద మీసాలు వచ్చేదాకా మిమ్మల్ని వెనకేసుకొచ్చింది ఎవర్రా? మీ తప్పుల్ని కప్పుపుచ్చుతూ మీ నాన్నగారి కోపాన్నించి మిమ్మల్ని ఆదుకుంది ఎవర్రా? మీతో పాటు మీ నాన్నగారిని కూడా కంటికి రెప్పలా కాపాడుకొచ్చింది ఎవర్రా? అప్పుడు ప్రతి చిన్న విషయానికి అమ్మ కావాల్సొచ్చిందా? ఇప్పుడేమో నాన్నగారు కావాల్సొచ్చారా? మీ నాన్నగారు వచ్చినా నా మాట కాదంటారా? కాదని మిమ్మల్ని సమర్థిస్తారా? అత్తయ్యగారు, తల్లిగా మీరు మీ కొడుకులకి ఎంతో చేశారు, అదెవరూ కాదనరు. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇస్తే ఏం పోయింది?